హలో, నేను మీ సిఎస్ రావు. రాబోయేటువంటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు కాను 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధమైంది. దాంట్లో భాగంగా మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రెండో జాబితాలో 34 మందిని ప్రకటించారు. ఇక మిగిలినటువంటి 16 మంది ఎవరు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆ 16 స్థానాల్లో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇవాళ ప్రకటించినటువంటి అభ్యర్థుల సంబంధించినటువంటి జాబితాను కూడా మనం చూద్దాం. సో 16 ఇంకా మిగిలిన తెలుగుదేశం పార్టీకి పొత్తుల్లో భాగంగా షేర్ చేసుకున్నటువంటి సీట్ల మొత్తంలో కూడా 16 మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది చంద్రబాబు నాయుడు. ఆ 16 చోట్ల ఎవరెవరు అభ్యర్థులు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం చూస్తే కనుక పలాస నుంచి గౌతు, శిరీష లేదా గ్రీష్మ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రాబబిలిటీస్ కనుక తీసుకుంటే గ్రీష్మకే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది పలాస నుంచి. ఎందుకంటే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ. పలాస నుంచి గ్రీష్మకి ఎక్కువ ఉంది. బట్ వీళ్ళిద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గ్రీష్మకి కొంత ఎడ్జి ఉంది పలాస నుంచి అభ్యర్థిగా ప్రకటించడానికి రాబోయేటువంటి రోజుల్లో. ఇక పాతపట్నం నుంచి కలమట వెంకటరమణని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక హెచ్ఎల్ నుంచి కిమిడి కళా వెంకట్రావు మాజీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన కళా వెంకట్రావుకి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు లేదా కిమిడి నాగార్జున. ఇక్కడ ఒకవేళ చీపురుపల్లిలో కిమిడి నాగార్జునకి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కళా వెంకట్రావుకి ఇస్తారా లేదా అనేది ఒకటి ప్రశ్న. చీపురుపల్లి నుంచి ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావుని పోటీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు. కళా వెంకట్రావు మాత్రం హెచ్ఎల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. శృంగారపుకోట నుంచి కొల్ల లలిత కుమార్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. భీమిలి నుంచి కొరాడ రాజబాబు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది లేదా గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడిని కలిసి భీమిలి నుంచి నాకు అవకాశం కల్పించమని చెప్పి శ్రీనివాసరావు అడుగుతున్నారు గంట. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కండిషన్ పెట్టారు ఆయనకి. ఇక కాకినాడ అర్బన్ వనమాడి కొండబాబు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన్నే అనౌన్స్ చేసిన అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఫైనల్ లిస్టులో. ఇక పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, దేవినేని ఉమా. వీళ్ళిద్దరిలో పెనమలూరు నుంచి బోడే ప్రసాద్కి ఎక్కువ అవకాశం ఉంది, దేవినేని ఉమాకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో దేవినేని ఉమాకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు తెలుగుదేశం పార్టీలో. ఇక మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ లేదా బొమ్మసాని వెంకటేశ్వర్లు. వీళ్ళిద్దరిలో తీసుకుంటే కనుక ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి. వసంత కృష్ణప్రసాద్ ఇటీవలనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పేరు ఫైనల్ లిస్టులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నర్సరావుపేటలో ఎవరు అనేది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్. అక్కడ ఆలపాటి రాజా లేదా డాక్టర్ అరవింద్ బాబు, కోడెల శివరాం ఈ ముగ్గురులో ఎవరు ఒకరిని అనౌన్స్ చేయడానికి పరిశీలిస్తూ ఉన్నారు. ఆలపాటి రాజా యాక్చువల్గా తెనాలి నుంచి ఆయన ఉన్నారు. బట్ అక్కడ జనసేనకి వెళ్ళింది కూటమిలో భాగంగా. అక్కడ మనోహర్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు. బట్ అక్కడ కూడా అవకాశం లేదు ఆయనకి. అందుకని నర్సరావుపేటకి పంపిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతుంది. ఒకవేళ ఆల్పాటి రాజా గ్రాఫ్ కనుక బాగుంటే ఫైనల్ లిస్టులో నర్సరావుపేట నుంచి ఆల్పాటి రాజా పేరు అనౌన్స్ చేసిన అవకాశం ఉంది. లేదంటే సెకండ్ ఆప్షన్ కింద డాక్టర్ అరవింద్ బాబు, ఆయన లోకల్ అక్కడే అరవింద్ బాబును అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. థర్డ్ ఆప్షన్ శివప్రసాద్ కుమారుడు శివరాం థర్డ్ ఆప్షన్ కింద ఉన్నారు. ఇక చీరాల నుంచి ఆమంచి స్వాములు లేదా ఆమంచి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆమంచి స్వాములు పార్టీకి దూరంగా ఉంటున్నాడు, కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. కానీ చీరాల నుంచి పోటీ చేయడానికి అక్కడ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలమైన అభ్యర్థులు లేరు. దాంతో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక వస్తే కృష్ణమోహన్ కానీ లేదా ఆమంచి స్వాములు జనసేనలో ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. బట్ ఆయన సర్వేల్లో వెనకబడి ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆయన పేరు కాకుండా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేది సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆయన పేరుని పరిశీలిస్తున్నారు. బట్ కొత్త వాళ్ళకి ఇస్తేనే గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇక గుంతకల్లు గుమ్మనూరి జయరాం ఇటీవలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు, మాజీ మంత్రి. గుంతకల్ నుంచి ఆయన కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అనంతపురం ప్రభాకర్ చౌదరి, జేసీ పవన్ రెడ్డి. వీళ్ళిద్దరిలో ఎవరికి
అవకాశం ఉంటుంది అనేది మనం కనుక కొంత విశ్లేషణ చేసుకుని కొంచెం ఆలోచిస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తే జేసీ పవన్ రెడ్డికే అవకాశం ఉంది. సో ఎందుకనంటే ఇక్కడ ప్రభాకర్ చౌదరి అలాగే జేసీ కుటుంబానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో కాబట్టి జేసీ పవన్ రెడ్డికి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఎంపీగా పంపించాల్సి వస్తే పవన్ రెడ్డిని, అప్పుడు ప్రభాకర్ చౌదరికి అవకాశం ఉంది. ఇక ఆలూరు వచ్చేసి కోట్ల సుజాతమ్మ లేదా వైకుంఠం ప్రసాద్, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఆప్షన్ ఉంది అని అంటే కోట్ల సుజాతమ్మకే ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఆలూరు నుంచి గత ఎన్నికల్లో ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు, ప్లస్ కోట్ల కుటుంబానికి అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మకే ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక కుటుంబానికి ఒకటే సీటు అనేటువంటి ఒక ఫార్ములా తెలుగుదేశం పార్టీ తీసుకుంది, కానీ కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు. ఆ మినహాయింపు ఇస్తే కనుక కోట్ల సుజాతమ్మకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది, లేదా సిద్ధార్థ రాఘవరావు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే మద్దిశెట్టి వేణుగోపాల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చే అవకాశం ఉంది. సో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తే కనుక మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు జనసేనకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వస్తే ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ రాఘవరావుకి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక వర్గం అనుకుంటుంటే, మరొక వర్గం మాత్రం సిద్ధార్థ రాఘవరావుని వద్దు అని చెప్పి అనుకుంటూ ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి సమయంలో సిద్ధార్థ రాఘవరావు పార్టీని వీడి వెళ్ళిపోయారు. పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే సిద్ధార్థ రాఘవరావు. రాజకీయంగా ఎదుగుతూ వచ్చి అనేక పదవుల్ని అనుభవించారు, మంత్రిగా కూడా అనుభవించారు. కానీ తీరా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. అందుకే ప్రత్యేకించి లోకేష్ ఆయనైతే వద్దంటున్నారు అని చెప్పి తెలుస్తుంది. యువగల సభలో కూడా సిద్ధార్థ రాఘవరావు పేరు చెప్పి ఆయన మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకునే అవకాశం లేదని కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి మద్దిశెట్టి వేణుగోపాల్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. సో ఇవి 16 స్థానాల్లో ఇప్పుడు మిగిలిపోయినటువంటి స్థానాల్లో మూడో లిస్టులో ఉండేటువంటి పేర్లుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ దానికి ఆప్షన్స్ కూడా చెప్పాను. సో ఈ 16 మందిని అనౌన్స్ చేస్తే కనుక ఇక తెలుగుదేశం పార్టీకి ఉన్న 144 ప్రకటించినట్టు అవుతుంది. రెండో జాబితాలో 34 మందిని ప్రకటించారు గురువారం రోజున. ఆ 34 మంది జాబితాని కనుక మనం చూస్తే, ఇది క్లోజప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నరసన్నపేట నియోజకవర్గానికి బొగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, ప్రతిపాడు పరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్. ఇవి క్లోజప్లో చూస్తే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి, అలాగే రంపచోడవరం మిర్యాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి అలాగే బుచ్చి చౌదరికి డౌట్ అన్నారు. బట్ రెండో లిస్టులో వాళ్ళ పేర్లు అనౌన్స్ అయ్యి, యాక్చువల్గా మొదటి లిస్టులోనే వాళ్ళ పేర్లు రావాలి, బట్ రెండో లిస్టులో వచ్చినాయి. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, సో కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురుకొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యారెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజురెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య. సో ఇక్కడ గిత్తా జయసూర్య 24, సో 25 ఎమ్మిగనూరు జె నాగేశ్వర రెడ్డి, మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పుంగనూరు చెల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణి ప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపొట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్. ఇది సెకండ్ లిస్ట్, తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి సెకండ్ లిస్ట్. సో అభ్యర్థుల వయసు అవన్నీ కనుక చూస్తే రెండో లిస్టులో మొత్తం 34 మందిని అనౌన్స్ చేసిన తర్వాత వయసు దృష్ట్యా 25, 35 మధ్య 2 ఉన్నారు, 36, 45 మధ్య 8 ఉన్నారు, 46, 60 మధ్య 19 మంది ఉన్నారు, 61, 75 మధ్య 3 ఉన్నారు, 75+ 2 ఉన్నారు, మొత్తం 34 మంది. సో వీళ్ళ విద్యార్హతలు తీసుకుంటే పిహెచ్డి చేసిన వాళ్ళు 1, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 11, గ్రాడ్యుయేషన్ 9, ఇంటర్మీడియట్ 8, 10th అండ్ బిలో 5 ఉన్నారు. సో వీళ్ళలో 34 మందిలో, సో వీళ్ళలో పురుషులు వచ్చేసి 27 మంది ఉన్నారు, మహిళలు 7 ఉన్నారు, మొత్తం 24. ఇది క్లుప్తంగా 22వ జాబితాలో చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఇది. సో 16 మంది ఇంకా మిగిలిన 144 తెలుగుదేశం పార్టీ. అలాగే
జనసేన 21, 10 బీజేపీకి ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 144లో ఇప్పటికి 2 జాబితాలు 94 ప్లస్ 34 అనౌన్స్ చేశారు. పోతే ఇంకా 16 ఉన్నాయి. ఆ 16 సంబంధించి ఆల్రెడీ నేను జాబితాను కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.